ఏలూరు ఎంపీని బెదిరించి 10 కోట్లు డిమాండ్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు ఆయన తండ్రి మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ని బెదిరించిన కేసులో ముంబైకి చెందిన రుషాంత్ జయకుమార్ వాట్కే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీఐ కార్యకర్తని చెప్పుకుంటూ మీ ఆస్తుల చిట్టా విప్పుతానంటూ ఈమెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు. తనకు 10 కోట్లు ఇస్తే మిమ్మల్ని వదిలిపెడతానని, లేదంటే వ్యవహారం కేంద్ర దర్యాప్తు బృందాలకు పంపి అద్దు తెలుస్తానంటూ ఎంపీని పలుమార్లు బెదిరించాడు. తనకు వరుసగా ఫోన్ కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ పీఏగా పనిచేస్తున్న ఆది వద్దకు చర్చల నిమిత్తం నిందితుడిని ఎంపీ మహేష్ పంపారు. మైదుకూరు వచ్చి నిందితుడు తన కత్తితో బెదిరించి 70,000 దోచుకుని పారిపోయాడని పోలీసులకు ఆది ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దక్షిణ ముంబైలో ఉన్న నిందితుడిని మహారాష్ట్ర పోలీసుల సహకారంతో జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. అతని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించడం కడప జైలుకి తరలించారు. ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఆస్తుల వివరాలు ఆధారంగా చేసుకుని ఎంపీతో పాటు ఎమ్మెల్యే నిందితుడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆర్టీఐ కార్యకర్త కాదని దర్యాప్తులో తెలియదు. ఇందులో మరో ఇద్దరు హస్తం ఉన్నట్టు తేలడంతో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది పక్కా ఫ్రేమ్ కేసు లాగా కనబడుతుంది. ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించినటువంటి పిఏని బెదిరించి 70,000 ఎత్తుకుపోతాడు. ఇంకోటి ఆర్టీఐ ఏది ఏళ్ళ ఆస్తుల దగ్గర నుంచినే లెక్క తీసి సంథింగ్ ఏదో బోగస్ లావాదేవీలు ఏదో పట్టుకుని ఉంటాడు. బాంబేలో ఉన్న వాళ్ళకి అది తొందరగా దొరుకుతాయి. అట్లాంటిది ఏదో పట్టుకుని బెదిరించి ఉంటాడు. ఇక్కడ ఆ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు డబ్బులు ఇస్తామని చెప్పి ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి భయం వేసి ఉంటుంది. అందుకని మన చేతిలో పవర్ ఉంది కాబట్టి తీసుకొచ్చి లోపలేయించారు. అంతే తప్పించి ఇందులో చూస్తుంటే వార్తలో నిజాయితీ లేదు, పూర్తిగా అసంబద్ధంగా ఉంది.